ఎడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గడ్డం వెంకటరత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతంలో తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తి పొలంలోకి రావద్దని చెప్పినా నారు పోసి వరి పంట పెడుతున్నారన్నారు. మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసుల సమక్షంలో వ్రాతపూర్వకంగా రాసిచ్చినట్లు తెలిపారు. అయినా తమ పొలాన్ని అప్పజెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రిపోర్ట్ ఇచ్చాం ఆయన మీద, ఆయన దిగొద్దు అని. అంటే పోయినసారి ఇంకా నారు పోసాను అది ఇది అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు గట్టిగా అని చెప్పి గమ్ముకున్నాం. ఈ పోయినసారే చెప్పాం కదా, కేసు పెట్టాం కదా విడవలూరులో. మరి ఈసారి కూడా ఎందుకు దిగుతాడు? ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయి ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకున్నాడు ఈసారి దిగొద్దు అని. మరి ఈసారి చెప్పకుండా దిగేశారు. అందుకని ఈసారి ఇంకా దిగొద్దు అని చెబుతున్నాం. మా ఆయన పేరు గడ్డం ఆంజనేయులు. మాకు ఆస్తి బాగా ఉంది, కానీ నా కొరకు రాసిచ్చాడు 4 ఎకరాల పొలము. తర్వాత నన్ను ఆయన చనిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని బయటికి తరిమేశాడు. బయటికి తరిమేసిన తర్వాత తాళం బిగించుకున్నాడు. ఇన్ని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి మాకు. అవి ఉంటాయి మొత్తం ఇంట్లో కూడా ఉన్నాయి. కొన్ని తాళం వేశాడు. ఎవరమ్మా తరిమేసింది? కొడుకు కోడలు సుబ్బారావు గడ్డం వెంకటలక్ష్మి. అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాను, నేను బయటకు వచ్చాక వాకర్ మీద ఉన్నప్పుడు వాకర్ మీద నడవలేకుండా నాకు బేదులు అవుతున్నాయి, జ్వరం ఉంది. అందుకని చూస్తామని పిల్లకాడికి పోయినా ఈయన తాళం బిగించేసాడు నన్ను లోపలికి రానికుండా. అది జరిగింది. సరే ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది. తర్వాత ఏం చేశాడు, మేమే పొలం చేసుకుంటాం, మేమే చెందుతాము అని మావాడు సురేంద్ర అనే అబ్బాయిని మళ్ళీ ఇచ్చి చేస్తున్నాడు.